నమస్తే అండి. మనం ఇండియన్ పాలిటీలో నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. జ్యుడిషియరీ. అయితే జ్యుడిషియరీలో మీరు ఫస్ట్ ఏం చదవాలన్న దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఈ ఎపిసోడ్ టాపిక్ చెప్తాను. ఫస్ట్ జ్యుడిషియరీలో మీకు జడ్జెస్ గురించి తెలియాలి. జడ్జెస్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్‌కి సంబంధించి. అంటే జడ్జెస్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు? క్వాలిఫికేషన్స్ ఏం కావాలి? వాళ్ళకి ఓత్ ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు? జడ్జెస్‌ని తీసేయాలంటే పాటించే ప్రొసీజర్ ఏంటి? ఇవన్నీ ఫస్ట్. దాని తర్వాత మీకు నెక్స్ట్ తెలియాల్సింది జ్యూరిస్డిక్షన్. సుప్రీం కోర్ట్‌కి జ్యూరిస్డిక్షన్ ఎక్కడుంటుంది? జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఏమేం చేయగలుగుతుంది? తర్వాత జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్. ఇది తెలియాలి. దాని తర్వాత మనకి సబార్డినేట్ కోర్ట్స్ అని ఉంటాయి. వాటి గురించి కొంచెం సమాచారం తెలియాలి. సబార్డినేట్ కోర్ట్స్ అంటే ఏమేమి వస్తాయి? సబార్డినేట్ కోర్ట్స్‌కి జడ్జిలని ఎవరు అపాయింట్ చేస్తారు, నియమిస్తారు ఇట్లాంటివి. సో, ఈ టాపిక్స్ మనకి జ్యుడిషియరీకి సంబంధించిన అంశాలు. ఇండియన్ జ్యుడిషియరీని మనం ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ కూడా అంటాం. అంటే ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. ఇండియన్ జ్యుడిషియరీకి ఉండే లక్షణాలవి. ఇండిపెండెంట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ నేను ఆల్రెడీ సేలియంట్ ఫీచర్స్‌లో డిస్కస్ చేశాను. సో, ఇప్పుడు మనకి ఇండియన్ జ్యుడిషియరీలో ఫస్ట్ టాపిక్ ఇక్కడ రాసినట్టుగా మనకు ముందు వచ్చే టాపిక్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. మాక్సిమం ప్రశ్నలు కూడా ఇక్కడ నుండే వస్తాయి కాబట్టి ఈ టాపిక్ ఇంపార్టెంట్. అయితే మనకి ఏమేమి తెలియాలి? ముందు అసలు ఎంత స్ట్రెంత్ ఉండాలి అన్నది తెలియాలంటే సుప్రీం కోర్ట్‌లో ఎంతమంది జడ్జిలు ఉండాలి? హైకోర్ట్‌లో ఎంతమంది జడ్జిలు ఉండాలి అన్నది ఎవరు నిర్ణయించుకుంటారు? సుప్రీం కోర్ట్‌లో జడ్జిల సంఖ్య నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంటు సెపరేట్ చట్టం ద్వారా ఈ నిర్ణయం తీసుకుంటుంది. పార్లమెంట్ బై లా. సో, ఒక కోర్టులో ఎంతమంది జడ్జిలు, ఒక సుప్రీం కోర్ట్‌లో ఎంతమంది జడ్జిలు ఉండాలి, జడ్జిల సంఖ్య ఎంత ఉండాలి అని నిర్ణయించే అధికారం పార్లమెంట్‌కి. అయితే ముందు 28th జనవరి 1950 రోజున మన సుప్రీం కోర్టుని ఫార్మల్‌గా మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చి కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయిన తర్వాత 28th Jan 1950 రోజున ఇనాగ్రేట్ చేశారు. ఆ రోజు మన దగ్గర ఉన్న జడ్జిలు 7+1 అంటే 7 జడ్జెస్, 1 చీఫ్ జస్టిస్. ఈ రోజు స్ట్రెంత్ వచ్చేసి 33+1. హైకోర్టులో ఉండే సంఖ్య కోర్టు టు కోర్టు మారుతూ ఉంటుంది. అయితే హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలి, జడ్జిల సంఖ్య ఎంత ఉండాలి అన్నది నిర్ణయించే అధికారం ప్రెసిడెంట్‌కు ఉంటుంది. ప్రెసిడెంట్ డిసైడ్స్. ఏ హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలి అన్నది సంఖ్య డిసైడ్ చేసేది ప్రెసిడెంట్. ఇది ముందు ఫస్ట్ పాయింట్ మనకు తెలియాల్సింది. నెక్స్ట్ పాయింట్ మనకు తెలియాల్సింది క్వాలిఫికేషన్స్. మనం ఒకవేళ ఒక వ్యక్తి సుప్రీం కోర్టు జడ్జి కావాలన్నా లేదా హైకోర్టు జడ్జి కావాలన్నా వారికి ఉండాల్సిన అర్హతలేంటి? మొదటి అర్హత సిటిజన్షిప్. వారు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఇక్కడ కూడా సిటిజన్షిప్ మొదటి అర్హత. సో, పౌరసత్వం ఉండాలి, భారత పౌరులై ఉండాలి. రెండో అర్హతలో 3 పాయింట్లు ఉంటాయి. అంటే ఇది ఎక్స్పీరియన్స్‌కి సంబంధించింది. ఒకటి, వారు 5 ఏళ్ళు, కనీసం 5 ఏళ్ళన్నా కంటిన్యూయస్‌గా హైకోర్టు జడ్జిలాగా పనిచేసి ఉండాలి. 5 ఇయర్స్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఇదన్నా ఉండాలి. లేదా 10 ఏళ్ళు అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ లాగా పనిచేసి ఉండాలి. 10 ఏళ్ళు అడ్వకేట్ హైకోర్ట్. లేదా జ్యుడిషియల్ ఎక్స్పర్ట్, లేదా వి కాల్ హిమ్ యాజ్ ఎ ఎమినెంట్ జ్యూరిస్ట్. రాష్ట్రపతి ప్రకారం వారికి లా మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి అయి ఉండాలి. ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి ఉన్నా చాలు, అర్హత ఉన్నట్టే. తర్వాత లాస్ట్ కండిషన్ వచ్చేసి, లాస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 65 ఏళ్ళు లోపు ఉండాలి. బిలో 65 ఇయర్స్ ఉండాలి. ఎందుకు 65 ఏళ్ళు లోపు ఉండాలంటే సుప్రీంకోర్టు జడ్జ్ రిటైర్మెంట్ ఏజ్ 65. అందుకనే 65 ఏళ్ళు లోపు ఉండాలి. దాని తర్వాత హైకోర్టుకి వచ్చేసరికి పౌరసత్వం ఉండాలి. 10 ఏళ్ళు అడ్వకేట్ లాగానన్నా ఉండాలి. లేదా 10 ఏళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్ లాగానన్నా ఉండాలి. జ్యుడిషియల్ ఆఫీసర్ అనే వ్యక్తిని ఒక ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారనమాట. ఈ రెండిట్లో ఏదన్నా ఒక కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలి. మూడోది వచ్చేసి ఏంటంటే 62 ఏళ్ళ లోపు వయసు ఉండాలి. ఎందుకంటే 62 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ హైకోర్టుకి. సో, క్వాలిఫికేషన్స్‌లో సుప్రీం కోర్ట్‌కి, హైకోర్ట్‌కి మెయిన్‌గా ఉండే డిఫరెన్సెస్ ఇవి.
క్వాలిఫికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు వీటి మీద ప్రశ్నలు అడగడం జరిగింది. స్పెషల్లీ రిటైర్మెంట్ ఏజ్ ఎక్కువ సార్లు అడిగారు. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది అపాయింట్మెంట్. ఎవరు అపాయింట్ చేస్తారు? ఎట్లా అపాయింట్ చేస్తారు? హైకోర్ట్ అయినా, సుప్రీం కోర్ట్ అయినా, ఇది సుప్రీం కోర్ట్, ఇది హైకోర్ట్. ఈ రెండిటిని అపాయింట్ చేసే జడ్జెస్‌ని అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్‌కి మాత్రమే ఉంటుంది. కానీ దేని మీద ఆధారపడి వారు అపాయింట్ చేస్తారు అన్న ప్రశ్నకొస్తే సుప్రీంకోర్టు జడ్జిలని నియమించే ముందు రాష్ట్రపతి కొంతమంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు కొంతమంది జడ్జెస్ అండ్ సచ్ నంబర్ ఆఫ్ జడ్జెస్ వారికి నచ్చిన సంఖ్యలో ఉన్న జడ్జెస్ వారికి నచ్చిన జడ్జిలని సంప్రదించాలి. మే కన్సల్ట్ అని అంటాం. సంప్రదించాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఖచ్చితంగా సంప్రదించాలి. వారితో పాటు వారికి నచ్చిన జడ్జిలను కూడా సంప్రదించవచ్చు అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఇది రాజ్యాంగంలో ఇచ్చింది. కానీ నిజానికి ఏమవుతుందంటే మీరు ఈ కొలేజియం అన్న పదం చాలాసార్లు న్యూస్లో విని ఉంటారు. కొలేజియం అనే ఒక బాడీ జడ్జిలు ఉంటారు దీంట్లో. సీజే ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కలిపితే దాన్ని కొలేజియం అని అంటాం. ఈ సీజే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండే కొలేజియంలో ఉన్న జడ్జిల రికమెండేషన్ ఆధారపరుచుకొని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. కొలేజియం ప్రతిపాదించిన పేర్లలోంచే ప్రెసిడెంట్ జడ్జిలను నియమిస్తారు. బయట వారిని నియమించడానికి వీల్లేదు. కొలేజియం ప్రతిపాదించిన పేర్లలో వారికి ఒకవేళ నచ్చకపోతే రాష్ట్రపతి ఒక 2 పేర్లు వద్దు అని కూడా చెప్పచ్చు. కానీ మళ్ళీ కొలేజియం అవే పేర్లని ముందుకు పంపిస్తే మాత్రం రాష్ట్రపతి నియమించాలి. దాని తర్వాత హైకోర్టుకి వచ్చేసరికి ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. కానీ తేడా ఏంటంటే హైకోర్టుకి అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సంప్రదించాలి. గవర్నర్ ఈ కోర్టు ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్ర గవర్నర్ని సంప్రదించాలి. ఆ కోర్టు చీఫ్ జస్టిస్ని కూడా సంప్రదించాలి. సో ఈ ముగ్గురిని సంప్రదించిన తర్వాత వారు చెప్పిన పేర్లని ప్రెసిడెంట్ హైకోర్టుకి అపాయింట్ చేయడం జరుగుతుంది. కొలేజియం అన్న పదం రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు. కొలేజియం అన్న పదంని సుప్రీంకోర్టు 2 జడ్జెస్ కేసు అని ఒక కేసు ఉంటుంది. 2nd జడ్జెస్ కేసు లేదా 2 జడ్జెస్ కేసు అని అంటారు. ఆ 2 జడ్జెస్ కేసులో ప్రపోజ్ చేయడం జరిగింది. 2 జడ్జెస్ కేసు పేరు ఇంపార్టెంట్. కొలేజియం అన్న పదం ఇంపార్టెంట్. కొలేజియం కాన్స్టిట్యూషన్లో రాసలేదన్నది ఇంపార్టెంట్. కొలేజియంలో ఎంతమంది ఉంటారు అంటే ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. కొలేజియం చాలా చాలా ముఖ్యమైన బాడీ. ఎందుకంటే కొలేజియం నిర్ణయించిన వ్యక్తులే సుప్రీంకోర్టుకి నియమించబడతారు. ఇది అపాయింట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? సుప్రీంకోర్టుకి సంబంధించినంత వరకు ప్రమాణ స్వీకారం చేయించేది ప్రెసిడెంట్. హైకోర్టుకి సంబంధించినంత వరకు ప్రమాణ స్వీకారం జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్. సో సుప్రీంకోర్టు జడ్జెస్ స్వేరింగ్ ఇన్ ప్రెసిడెంట్ చేయిస్తారు. హైకోర్టు జడ్జెస్ స్వేరింగ్ ఇన్ గవర్నర్. ఒకవేళ వీరు రిజైన్ చేయాలి అనుకున్నా కూడా వీరిని నియమించేది ప్రెసిడెంట్ కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే, హైకోర్టు జడ్జి అయినా సరే వారి రాజీనామా లేఖని రాష్ట్రపతికి మాత్రమే పంపుతారు. ఎందుకంటే వారిని నియమించేది కూడా రాష్ట్రపతి కాబట్టి పంపేది కూడా రాష్ట్రపతికే. ఇది రెసిగ్నేషన్కి సంబంధించి. దాని తర్వాత నెక్స్ట్ మనకి తెలియాల్సింది సాలరీ ఇంకా అలవెన్సెస్. వారి జీతం ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? సుప్రీంకోర్టుకి సంబంధించినంతవరకు, హైకోర్టుకి సంబంధించినంతవరకు జడ్జెస్ సాలరీ నిర్ణయించేది పార్లమెంట్ ద్వారా నిర్ణయింపబడుతుంది. అంటే అన్ని హైకోర్టుల జడ్జిలకి ఒకటే సాలరీ ఉంటుంది. మరి ఎక్కడి నుండి పే చేస్తారు? సుప్రీంకోర్టు జడ్జిలకు ఇచ్చే జీతాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి చార్జ్డ్ అకౌంట్ అని అంటాము. చార్జ్ చేస్తారు. ఫండ్కి నుండి పే చేస్తారు. ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి. హైకోర్టుకి సంబంధించినంత వరకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకటే హైకోర్టు 2 రాష్ట్రాలకి పనిచేస్తుంది. ఉదాహరణకి తెలంగాణ ఫామ్ అయిన మొదటి 6 సంవత్సరాలు మనకు కామన్ హైకోర్టు ఉండే. మనం దాన్ని కామన్ హైకోర్టు అని అంటాం. ఒకటే హైకోర్టు 2 లేదా ఎక్కువ రాష్ట్రాలకు పనిచేస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళకి ఎంత జీతం వస్తుంది? ఒకటే సాలరీ వస్తుంది. మరి ఎవరు పే చేయాలి? ఎందుకంటే 2 రాష్ట్రాలు ఉన్నాయి. కామన్ హైకోర్టు ఉన్నప్పుడు ఏ రాష్ట్రం ఎంత పే చేయాలి, ఏ రాష్ట్రం నుండి ఎంత ఇవ్వాలి అన్నది ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ప్రెసిడెంట్ డిసైడ్స్ ద షేర్ ఆఫ్ స్టేట్స్. ఏ రాష్ట్రం ఎంత పే చేయాలి? షేర్ ఆఫ్ స్టేట్స్. అయితే
జడ్జిలకి పెన్షన్ కూడా ఉంటుంది. అయితే ఈ పెన్షన్ ఎవరు పే చేస్తారు? పెన్షన్‌కొచ్చేసరికి అది హైకోర్ట్ అయినా సరే, సుప్రీం కోర్ట్ అయినా సరే, పెన్షన్ మాత్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండే పే చేయడం జరుగుతుంది. ఇంకెక్కడి నుండి పే చేయరు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండే పెన్షన్ పే చేయడం జరుగుతుంది. ఇది సాలరీస్‌కి సంబంధించిన అంశం. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది జడ్జెస్ క్లాసిఫికేషన్. అంటే రకరకాల జడ్జిలుంటారు. ఉదాహరణకి మనం సుప్రీం కోర్ట్ తీసుకుంటే మనం జడ్జిలందరినీ 3 భాగాలుగా విభజిస్తాం. ఒకటేమో పర్మనెంట్ జడ్జెస్ అని అంటాం. పర్మనెంట్ జడ్జెస్ అంటే ప్రెసిడెంట్ ద్వారా క్వాలిఫికేషన్స్‌ని ఆధారపరుచుకొని ప్రెసిడెంట్ అపాయింట్స్. క్వాలిఫికేషన్స్‌ని ఆధారపరుచుకొని వయోపరిమితి లోపున్న వాళ్ళని పర్మనెంట్ జడ్జెస్ అంటారు. అట్లాగే యాడ్ హాక్ జడ్జెస్‌ని కూడా అపాయింట్ చేయొచ్చు. యాడ్ హాక్ జడ్జెస్ అంటే టెంపరరీ జడ్జెస్. ఎప్పుడు అపాయింట్ చేయొచ్చు? ఎవరు అపాయింట్ చేస్తారు? ఈ యాడ్ హాక్ జడ్జెస్‌ని అపాయింట్ చేసే అధికారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కానీ వీరు ముందు ప్రెసిడెంట్ దగ్గర అనుమతి తీసుకోవాలి. అంటే ముందస్తు అనుమతి విత్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ దగ్గర ముందు అనుమతి తీసుకున్న తర్వాత వీరిని అపాయింట్ చేయొచ్చు ఫ్రమ్ ప్రెసిడెంట్. మరి ఎందుకు వీళ్ళని అపాయింట్ చేయాలి యాడ్ హాక్ జడ్జెస్ని అంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే నో కోరం. కావలసిన సంఖ్యలో జడ్జిలు లేనప్పుడు పని జరుగుతూ ఉండాలి. పనిలో ఏ రకమైన ఆక్షేపణ రాకుండా ఉండడానికి టెంపరరీ జడ్జెస్ని తీసుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. కానీ కోరం ఎంత సుప్రీంకోర్టులో అన్న దాని మీద రాజ్యాంగం ఏమీ చెప్పదు మనకి. దాని తర్వాత థర్డ్ వచ్చేసి రిటైర్డ్ జడ్జెస్. రిటైర్ అయిపోయిన జడ్జిలని మళ్ళీ అపాయింట్ చేయొచ్చు, తిరిగి నియమించవచ్చు. ఈ రిటైర్డ్ జడ్జెస్ని కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమిస్తారు, కానీ ప్రెసిడెంట్ పర్మిషన్తో నియమిస్తారు. అయితే ఈ ముగ్గురికి తేడా ఏంటి? పర్మనెంట్ జడ్జి లాగా ఒక్కసారి అపాయింట్ అయితే 65 సంవత్సరాల వరకు వాళ్ళు రిటైర్ అవ్వరు, ఏ ఏజ్లో అపాయింట్ అయినా సరే. అదే యాడ్ హాక్ జడ్జెస్ అయితే కోరం లేని కారణంగా తీసుకుంటున్నారు కాబట్టి జడ్జెస్ అందరూ వచ్చిన తర్వాత ఈ జడ్జిలు ఉండరు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి కూడా పర్మనెంట్ జడ్జెస్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుందంటే టెంపరరీగా తీసుకున్న ఈ జడ్జెస్ని పర్మనెంట్ చేస్తారు. అందుకనే వారికి ఆ క్వాలిఫికేషన్స్ అర్హతలన్నీ ఉండాలి. అదొకటి. దాని తర్వాత రెండో విషయం యాడ్ హాక్ జడ్జెస్ ఏంటంటే వారికి వచ్చే శాలరీ అలవెన్సెస్ ఇవన్నీ పర్మనెంట్ జడ్జెస్కి ఈక్వల్గా ఉంటాయి. తేడా ఒకటే, పర్మనెంట్ జడ్జెస్ రిటైర్మెంట్ ఏజ్ వరకు ఉంటారు, యాడ్ హాక్ జడ్జెస్ని ఎప్పుడైనా తీసేయచ్చు. రిటైర్డ్ జడ్జెస్ని కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తారు, రాష్ట్రపతి అనుమతితో అపాయింట్ చేస్తారు. అయితే తేడా ఏంటంటే రిటైర్డ్ జడ్జెస్ని ఎందుకు తీసుకోవాలి అన్న దాని మీద రాజ్యాంగం ఏమీ చెప్పదు. అంటే దీనికోసం రిటైర్డ్ జడ్జెస్ని తీసుకోవచ్చు అని అట్లాంటి ఏ రకమైన సమాచారం రాజ్యాంగంలో ఉండదు. రిటైర్డ్ జడ్జెస్కి ఎంత జీతం పే చేయాలి? ఒకవేళ ఒక రిటైర్డ్ జడ్జిని మళ్ళీ తిరిగి నియమించారు, అప్పుడు ఎంత జీతం పే చేయాలి, ఆ జీతం ఎంత పే చేయాలన్నది కూడా నిర్ణయించే అధికారం ఉట్టి ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. ప్రెసిడెంట్ విల్ డిసైడ్ ద సాలరీ టు బీ పే టు అ రిటైర్డ్ జడ్జ్. అది సుప్రీంకోర్టుకి సంబంధించి. సేమ్ మనం ఇది ఎట్లా సుప్రీంకోర్టుకి రాసుకున్నామో అట్లాగే హైకోర్టులో కూడా క్లాసిఫికేషన్ ఉంటుంది. హైకోర్టులో కూడా పర్మనెంట్ జడ్జెస్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. ఏ బేసిస్ మీద అపాయింట్ చేస్తారో రికమెండేషన్. పర్మనెంట్ జడ్జెస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. తర్వాత యాడ్ హాక్ ఆర్ టెంపరరీ జడ్జెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హైకోర్టుకి వచ్చేసరికి టెంపరరీ ఇది న్యూస్లో కూడా ఉంది కాబట్టి మీకు ఇది ఇంపార్టెంట్. టెంపరరీ జడ్జెస్ని ప్రెసిడెంట్ నియమిస్తారు, చీఫ్ జస్టిస్ నియమించరు, ప్రెసిడెంట్ అపాయింట్స్. ఈ టెంపరరీ జడ్జెస్ని నియమించే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. అయితే ఎందుకు అపాయింట్ చేస్తారంటే 2 కారణాల చేత. ఒకటేమో సడన్ ఇంక్రీజ్ ఇన్ వర్క్. అనుకోకుండా చాలా కేసులు ఫైల్ అయినాయి. ఇన్ని కేసులు ఫైల్ అయినప్పుడు ఎక్స్ట్రా జడ్జిల అవసరం పడుతుంది ఇన్ వర్క్. ఇదొక కారణం. ఈ కారణం చేత అయితే 2 ఏళ్ళు మ్యాక్సిమం వాళ్ళని తీసుకోవచ్చు, 2 years వరకే తీసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. తర్వాత లేదా పర్మనెంట్ జడ్జ్ ఆన్ లీవ్. ఎవరన్నా ఒక పర్మనెంట్ జడ్జికి వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకేదన్నా కారణం చేత వాళ్ళు లీవ్ తీసుకొని ఉంటే ఆన్ లీవ్ తీసుకొని ఉంటే ఆ టైంలో మనము యాడ్ హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకుంటాం. సో ఈ 2 కారణాలలో ఏ కారణం మీదనైనా మనం యాడ్ హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసుకోవడానికి వీలుంటుంది. పర్మనెంట్ జడ్జి లీవ్లో ఉన్నప్పుడు మాత్రం వారు ఎన్ని రోజులు లీవ్లో ఉంటారో అన్ని రోజులు యాడ్ హాక్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. మూడో కేటగిరీ వచ్చేసి రిటైర్డ్ జడ్జ్. రిటైర్డ్ జడ్జిలను మాత్రం ప్రెసిడెంట్ నియమించరు. ప్రెసిడెంట్ అనుమతితో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్
హైకోర్టు యొక్క ముఖ్య న్యాయాధిపతి చీఫ్ జస్టిస్ అపాయింట్ చేస్తారు. ఈ రిటైర్డ్ జడ్జెస్ని ఎందుకు అపాయింట్ చేయొచ్చు, ఏ కారణం చేత అపాయింట్ చేయొచ్చు అన్నది రాజ్యాంగం చెప్పదు. వారికి ఎంత శాలరీ ఇవ్వాలన్నది మాత్రం ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. ఇది హైకోర్టుకి సంబంధించి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది తీసేయడం, రిమూవల్ ఆఫ్ జడ్జెస్. ఎట్లా తీసేస్తారు, రిమూవల్ ప్రొసీజర్ ఏంటి, ఏ కారణం చేత తీసేస్తారు. రాజ్యాంగంలో 2 రాసుంటాయి. ఒకటి రిమూవల్ ప్రొసీజర్ ఏంటి, ఇంకొకటి ఏంటంటే కారణాలు ఏంటి. ఫస్ట్ గ్రౌండ్స్ అంటే ఏ కారణం చేత మీరు తీసేయచ్చు. 2 కారణాల చేత తీసేయచ్చు. ఒకటేమో ఇన్కెపాసిటీ, వారు పని చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఏ కారణం చేతనైనా అవ్వచ్చు, వారి ఆరోగ్యపరంగానైనా అవ్వచ్చు. లేదా ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే వారు చేయాల్సిన పనిని సక్రమంగా చేయకపోవడం, రాజ్యాంగాన్ని అధిగమించడం, కరప్షన్, ఇట్లాంటివన్నీ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కిందకి వస్తాయి. సో ఇన్కెపాసిటీ ఆర్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఈ 2 కారణాల మీదనే మనం జడ్జిని తీసేయడానికి వీలుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్. ఎవరు తీసేస్తారు, ఎట్లా తీసేస్తారు, హూ రిమూవ్స్, ఎవరు తీసేస్తారు అన్నదానికి ఆన్సర్ ప్రెసిడెంట్ తీసేస్తారు. ఎట్లా తీసేస్తారు అంటే ప్రొసీజర్. పార్లమెంట్ ఒక ప్రతిపాదనని ఆమోదించాలి. జడ్జిని తీసేస్తాము అని ఒక ప్రస్తావన వచ్చినప్పుడు పార్లమెంట్ అప్రూవ్డ్ రెజల్యూషన్ ఉంటే దాన్ని ఆధారపరుచుకొని దానిని ఆధారపరుచుకొని తీసేస్తారు. ప్రెసిడెంట్ తీసేస్తారు పార్లమెంట్ అప్రూవ్డ్ రెజల్యూషన్ని బేస్ చేసుకొని. అంటే పార్లమెంట్ అప్రూవ్డ్ రెజల్యూషన్ అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంది అన్నది ఇప్పుడు చూద్దాము. మనము ఒకవేళ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ తీసేయాలంటే దాన్ని రెజల్యూషన్ టు రిమూవ్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. ఒకటే రకమైన విధానం ఉంటుంది. కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ ఓన్లీ. పార్లమెంట్లో మాత్రమే దీన్ని ప్రవేశపెట్టడానికి వీలుంటుంది. స్టేట్లో ప్రవేశపెట్టడానికి వీలుండదు. ఈదర్ ఇన్ లోక్సభలోనన్నా ప్రతిపాదించవచ్చు, లేదా రాజ్యసభలోనన్నా ప్రతిపాదించవచ్చు. అయితే ఒకవేళ లోక్సభలో ప్రతిపాదిస్తే కనీసం 100 మంది సభ్యులు సైన్ చేయాలి, సైన్ చేయాలి. ఒకవేళ మనం రాజ్యసభలో ప్రతిపాదించాలి అని అనుకుంటున్నాం, కనీసం 50 మంది సభ్యులు, దాన్ని మొదలు పెట్టడానికి కనీసం ఆరంభం పలకడానికన్నా 50 మంది సభ్యులు సైన్ చేయాలి. ఈ నంబర్లు ఇంపార్టెంట్. సో హైకోర్టు జడ్జిలని తీసేసే విధానంలో స్టేట్ లెజిస్లేచర్కి ఎట్లాంటి రోల్ ఉండదు. పార్లమెంటే డిసైడ్ చేసి తీసేస్తుంది. ఒక్కసారి ప్రతిపాదన ప్రారంభం అయితే అంటే ప్రవేశపెట్టిన తర్వాత ఏమవుతుంది, వన్స్ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ద హౌస్ ఇనిషియేటింగ్ ఇట్, ఏ సభలో అయితే దీన్ని ప్రవేశపెడతారో విల్ అపాయింట్, ఖచ్చితంగా ఒక కమిటీని అపాయింట్ చేయాలి. అపాయింట్ జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ. ఒక జడ్జెస్ ఎంక్వైరీ కమిటీని వీళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ అన్నది రాజ్యాంగంలో ఇవ్వబడి లేదు, నాట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఎక్కడ జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ గురించి రాయరు ఇన్ ద కాన్స్టిట్యూషన్. మరి జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ ఎక్కడ వస్తుంది? రాజ్యాంగం ఏమంటుందంటే జడ్జిని తీసేసే ముందు అన్బయాస్డ్ ఎంక్వైరీ కంపల్సరీగా జరగాలి. ఎంక్వైరీ బై లా యాజ్ డిసైడెడ్ బై పార్లమెంట్ బై లా. పార్లమెంట్ చట్టం ద్వారా ఒక ఎంక్వైరీ మెథడ్ని ఇవ్వాలి అని అంటుంది బై పార్లమెంట్ బై లా. ఈ చట్టాన్ని మనం జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అని అంటాము, బై లా. ఆ చట్టం పేరు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. ఆ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ కిందనే అపాయింట్ అయింది ఎంక్వైరీ యాక్ట్ 1968. పేరు ఇంపార్టెంట్, ఇయర్ ఇంపార్టెంట్.
1968 ఈ యాక్ట్ కింద ఫామ్ అయ్యేది జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ. ఈ జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ ఒక త్రిసభ్య కమిటీ, 3 మెంబర్స్ ఉంటారు దీంట్లో. ఒకరేమో సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఇంకొకటేమో సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టు, మూడోది ఏంటంటే ఎమినెంట్ జూరిస్ట్. ఎమినెంట్ జూరిస్ట్ అర్థం ఏంటంటే లా మీద, చట్టం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తిని మనం ఎమినెంట్ జూరిస్ట్ అని అంటాం. సో ఒక సుప్రీంకోర్టు జడ్జ్, ఒక హైకోర్టు జడ్జ్, తర్వాత ఒక ఎమినెంట్ జూరిస్ట్, ఈ ముగ్గురితో కూడిన కమిటీని ఆ హౌస్ అపాయింట్ చేస్తుంది. ఆ కమిటీ అసలు ఎందుకు తీసేయాలి జడ్జిని, కారణాలు ఏంటి, ఆ కారణాలు న్యాయపరమైనయా కావా, ఇవన్నీ చూసి వాటి మీద ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి కమిటీకి సభకి ఇస్తుంది. అంటే హౌస్కి ఇస్తుంది, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ ఎక్కడ రాజ్యాంగంలో రాసలేదు. అంటే జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ అని ఒకటి ఉంటుంది అన్న విషయం రాజ్యాంగంలో ఇవ్వబడలేదు. దీన్ని పార్లమెంట్ చేసిన ఒక చట్టం ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఒక్కసారి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత హౌస్ మే ఓట్ ఆన్ ద రెజల్యూషన్. ఒక్కసారి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత హౌస్ చూస్తుందన్నమాట ఇంకా రెజల్యూషన్ మీద ఓట్ చేయాలా వద్దా. ఓట్ చేయాలి అంటే టు బీ అప్రూవ్డ్, ఏ మెజారిటీతో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్రూవ్డ్ బై స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ కాదు, స్పెషల్ మెజారిటీ. 2/3 present and voting, greater than absolute మెజారిటీ. ఇవి నేను మెజారిటీస్లో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒక్కసారి చూసుకుంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. గ్రేటర్ దెన్ అబ్సల్యూట్ మెజారిటీ, దీని ద్వారా ఆమోదించాలి. వన్స్ అప్రూవ్డ్, ఇఫ్ అప్రూవ్డ్, ఒకవేళ దీన్ని ఆమోదించారు, ఇఫ్ అప్రూవ్డ్ మనం వేరే సెంట్ టు అదర్ హౌస్, వేరే సభకి, ఇంకొక సభకి పంపిస్తాం. అదర్ హౌస్ ఫార్ అప్రూవల్, ఇంకొక సభకి ఆమోదానికి పంపిస్తాం. అయితే అదర్ హౌస్లో కూడా మస్ట్ బీ అప్రూవ్డ్ విత్ సేమ్ స్పెషల్ మెజారిటీ అని అంటాం. స్పెషల్ మెజారిటీ ఆఫ్ 2/3 present and voting greater than or equal to absolute మెజారిటీ. 2 హౌసెస్ ఈ మెజారిటీతో అప్రూవ్ చేస్తేనే ప్రెసిడెంట్ రిమూవ్స్ ద జడ్జ్. సో మిమ్మల్ని, ఒక జడ్జిని తీసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి, రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఏ ఆధారం మీద తీసేస్తారు అంటే పార్లమెంట్ ప్రతిపాదన మీద తీసేస్తారు. పార్లమెంట్ ప్రతిపాదన విధానం ఏంటి అంటే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిందంత విధానం. ఎంత మెజారిటీ అవసరం ఉంటుంది అంటే 2/3 present and voting greater than equal to absolute మెజారిటీ. 2 సభలలో అదే మెజారిటీతోనే అప్రూవ్ అవ్వాలి. ఏ సభ ఎంక్వైరీ కమిటీని నియమిస్తుంది అంటే ఏ సభలో అయితే ముందు ప్రవేశపెడతారో ఆ సభ ఎంక్వైరీ కమిటీని నియమిస్తుంది. ఇది ప్రొసీజర్, ఇది రాజ్యాంగంలో ఇవ్వబడ్డ ప్రొసీజర్. హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఈ రోజు వరకు ఈ ప్రొసీజర్ ద్వారా ముగ్గురు జడ్జిలకి సంబంధించి ఈ ప్రొసీజర్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. అంటే ముగ్గురు జడ్జిలని తీసేయాలి అన్న ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ముగ్గురు జడ్జిల పేర్లు, వివరాలు. ఫస్ట్ జడ్జి పేరు జస్టిస్ రామస్వామి. జస్టిస్ రామస్వామిని 1993-94 ఆ టైంలోనే వారు కరప్షన్కి పాల్గొన్నారని, కరప్ట్ అని చెప్పి తీసేయాలి అని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లారు. జడ్జెస్ ఎంక్వైరీ కమిటీని కూడా స్థాపించారు. కానీ అప్పటి మన ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు వారిని తీసేస్తే మనం ఒక కొత్త విధానాన్ని, అంటే ఒక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. దీన్ని రేపు ముందు దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, దీన్ని తప్పుకి వాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళొద్దు, జడ్జినే రిజైన్ చేయమని అడుగుదాము అని చెప్పి రామస్వామి గారిని రిజైన్ చేయమని అడగడం జరిగింది. రామస్వామి గారు రిజైన్ చేశారు. సెకండ్ దీన్ని జస్టిస్ దినకరన్, మూడోది జస్టిస్ సౌమిత్ర సేన్, ఈ ఇద్దరు జడ్జిల మీద ఇనిషియేట్ చేయడం జరిగింది. అయితే ఇద్దరు జడ్జిల మీద ఒకటే సంవత్సరంలో ఇనిషియేట్ చేశారు.
సో జస్టిస్ సౌమిత్ర సేన్, జస్టిస్ దినకరన్, జస్టిస్ రామస్వామి ఈ ముగ్గురి అగెయిన్స్ట్ రిమూవల్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేశారు. కానీ ఈ ముగ్గురిట్లో ఒక్కరిని కూడా ఈ విధానం త్రూ తీసేయలేదు. ఎందుకంటే ఈ ముగ్గురు విధానం పూర్తయ్యే లోపే వారి వారి పొజిషన్స్కి రిజైన్ చేశారు. అంటే జడ్జిల్లాగా వాళ్ళు రాజీనామా ఇచ్చేశారు. ఇది జడ్జెస్ రిమూవల్ ప్రొసీజర్. నేను ఇంతకుముందు చెప్పినట్టు జడ్జెస్ రిమూవల్ ప్రొసీజర్ని ముగ్గురు జడ్జిలకి అగెయిన్స్ట్గా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఒక్క జడ్జిని కూడా ఈ రోజు వరకు ఈ విధానం వాడి తీసేయడం మాత్రం ఇండియాలో జరగలేదు. ఎందుకంటే ఈ ముగ్గురు రిజైన్ చేసేసారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఏ జడ్జి మీద మొదలుపెట్టారు అంటే జస్టిస్ రామస్వామి. అదొక పాయింట్ ఇంపార్టెంట్. ఇది జడ్జెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనం ఒక్కసారి అన్నీ చూసుకుంటే నేను మీకు ఫస్ట్ ఒక కోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలి, జడ్జిల సంఖ్య ఎంత ఉండాలి అన్నది ఫస్ట్ చెప్పాను. కోర్టులో జడ్జిల సంఖ్య ఎవరు నిర్ణయిస్తారు? సుప్రీంకోర్టు అయితే పార్లమెంట్ నిర్ణయిస్తుంది, హైకోర్టు అయితే ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. ఇది మనం ముందు చెప్పుకుంది. దాని తర్వాత నెక్స్ట్ నేను మీకు చెప్పింది క్వాలిఫికేషన్స్, అర్హతలు. సుప్రీంకోర్టుకి అపాయింట్ అవ్వాలంటే ఏం అర్హతలు ఉండాలి, హైకోర్టుకి అపాయింట్ అవ్వాలంటే ఏ అర్హతలు ఉండాలి. సుప్రీంకోర్టుకి అయితే 3 క్వాలిఫికేషన్స్లో ఏదన్నా ఒకటి ఉండాలి. ఒకటి 5 ఏళ్ళ హైకోర్టు జడ్జిలాగా 5 ఏళ్ళు పనిచేసి ఉండాలి, 10 ఏళ్ళు అడ్వకేట్ లాగా పనిచేసి ఉండాలి, లేదా జూరిస్ట్ అయి ఉండాలి. హైకోర్టుకి అయితే 2. దాని తర్వాత రిటైర్మెంట్ ఏజెస్ కూడా ఇక్కడే వస్తాయి. సో ఇది సుప్రీంకోర్టు, హైకోర్టు. ఈ ఈ ఈ ఆధారంగా అపాయింట్ అయిన వాళ్ళని మనం పర్మనెంట్ జడ్జెస్ లాగా పరిగణిస్తాం. దాని తర్వాత అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ చేస్తారు. సుప్రీంకోర్టు జడ్జి అయినా, హైకోర్టు జడ్జి అయినా అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్కే ఉంటుంది. తేడా ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్కి సిఫార్సు చేసే బాడీని, ఆ గ్రూప్ని మనం కొలేజియం అని అంటాము. హైకోర్టు జడ్జిలను అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా ముగ్గురిని సంప్రదించాలి. ఒకటి ముఖ్య న్యాయమూర్తి సుప్రీంకోర్టు, గవర్నర్, ముఖ్య న్యాయమూర్తి, ఆ కన్సర్న్డ్ హైకోర్టు, వీరిని సంప్రదించాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసింది ఓత్. ఎవరు వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేపిస్తారు? సుప్రీంకోర్టు అయితే ప్రెసిడెంట్ చేపిస్తారు, హైకోర్టు అయితే గవర్నర్ చేపిస్తారు. ఒకవేళ ఎవరన్నా జడ్జి రాజీనామా చేయాలి అనుకుంటే ఆ రాజీనామా లేఖ ఎవరికి పంపించాలి? సుప్రీంకోర్టుకి లేదా హైకోర్టుకి పంపించాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి శాలరీ అలవెన్సెస్. సుప్రీంకోర్టు జడ్జిల శాలరీ ఎవరిస్తారు, హైకోర్టు జడ్జిల శాలరీ ఎవరిస్తారు? సుప్రీంకోర్టు జడ్జిల శాలరీ పార్లమెంట్, అంటే ఈ 2 శాలరీస్ నిర్ణయించేది పార్లమెంట్. కాకపోతే పే చేసేది ఎవరిస్తారు అనే ప్రశ్నకు వస్తే సుప్రీంకోర్టుకి మాత్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి పోతుంది, హైకోర్టుకి మాత్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుండి పోతుంది. ఒకవేళ 2 రాష్ట్రాలకి కామన్ హైకోర్టు ఉంటే ప్రెసిడెంట్ ఏ రాష్ట్రం ఎంత పే చేయాలి అన్న దాని మీద డిసైడ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ మనకి జడ్జెస్ క్లాసిఫికేషన్కి వస్తే పర్మనెంట్ జడ్జెస్, యాడ్హాక్ జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్. దీంట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే యాడ్హాక్ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఏ కారణం చేత అపాయింట్ చేస్తారు? సుప్రీంకోర్టుకి అయితే యాడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేసే అధికారము ఉట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కానీ వారు ముందుగానే ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రెసిడెంట్ నుండి, రాష్ట్రపతి నుండి అనుమతి తీసుకొని అపాయింట్ చేయడానికి ఉంటుంది. అదే హైకోర్టుకి వస్తే యాడ్హాక్ జడ్జెస్ని చీఫ్ జస్టిస్ అపాయింట్ చేయరు, రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. కానీ కారణాలు 2. ఒకటేమో అనుకోకుండా చాలా కేసులు ఫైల్ అవ్వడం, లేదా పర్మనెంట్ జడ్జి ఒకరు చాలా లాంగ్ టైం లీవ్ తీసుకోవడం. ఈ కారణాల చేత యాడ్హాక్ జడ్జెస్ని అపాయింట్ చేయడానికి వీలుంటుంది. దీని తర్వాత మనము రిమూవల్ ఆఫ్ జడ్జెస్ గురించి డిస్కస్ చేసాము. ఏ గ్రౌండ్స్, అంటే ఏ కారణాల చేత జడ్జిలను తీసేయడానికి ప్రొసీజర్ ఏంటి, ఆ ప్రొసీజర్ని ఎవరు ఇచ్చారు? పార్లమెంట్ ఇస్తుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా జడ్జిలను తీసేయచ్చు. ఇప్పటివరకు ఎవరి అగేన్స్ట్ రిమూవల్ రెజల్యూషన్స్ ఇనిషియేట్ అయ్యాయి అన్నది చెప్పాను. సో దీనితో మనం జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ టాపిక్ కంప్లీట్ చేశాము. నేను ఇప్పుడు చెప్పిన వాటిని దాటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి వీటి మీద. జుడిషియరీ అంటే జడ్జెస్కి సంబంధించినంత వరకు ఆర్టికల్స్ కూడా ఎక్కువ అడగరు. మీకు మెయిన్గా క్వాలిఫికేషన్స్, అపాయింట్మెంట్ ఇట్లాంటివే ఎక్కువ అడుగుతారు. సో ఈ డీటెయిల్స్ మీకు జడ్జెస్కి సంబంధించినంత వరకు సరిపోతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది జ్యుడిస్డిక్షన్, అంటే సుప్రీంకోర్టు పరిధి ఏంటి, హైకోర్టు పరిధి ఏంటి, సుప్రీంకోర్టు ఎట్లా పనిచేస్తుంది, హైకోర్టు ఎట్లా పనిచేస్తుంది, ఇట్లాంటి విషయాల మీద మనం నెక్స్ట్ చర్చించుకోవాలి.